దేవుని కృప. ఈ రోజుల్లో చూస్తే దేవుడు అందరికీ కృపనిచ్చాడు, కానీ ఆ కృపను నిరర్ధకం చేసుకుంటున్నారు. ఆ కృపను తృణీకరిస్తున్నారు. ఆ కృపను ఏం చేస్తున్నారంటే నిష్ప్రయోజనంగా చేసుకుంటున్నారు. ఇచ్చిన కృపను వాడుకోవడం లేదు. పౌలు అంటున్నాడు చూడండి, ఒక మాట. పౌలుకు దేవుడిచ్చిన కృపను వాడుకొని పౌలు ఎదిగాడు, ఫలించాడు, దేవునిలో నిలిచి ఉన్నాడు, గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు పౌలు. కృపను ఎవరైతే వాడుకుంటారో వాళ్ళు బలవంతులు అవుతారు. దేవుని కృపను ఎవరైతే తృణీకరిస్తారో, వాళ్ళు నిష్ప్రయోజనం చేసుకుంటారో, వారు మరింత బలహీనులై వాళ్ళు సమస్తాన్ని కోల్పోతారు. చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చూస్తే 10వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలనే అయ్యున్నాను. అంటే కృపను తెలుసుకున్నాడు. ముందు కృపను తెలుసుకోవాలా. నేను ఏమై ఉన్నా, నువ్వు ఏమయ్యావు, ఏమై ఉన్నావు నువ్వు. అది దేవుని కృప వలనే అయ్యున్నాను. ఏమై ఉన్నావో తెలుసుకోవాలి ఫస్ట్. పౌలు ఏమయ్యాడంటే ఒక గొప్ప అపోస్తలుడయ్యాడు. అది తెలుసుకున్నాడు. మరి నువ్వేమయ్యావు, నేనేమయ్యాను, మనందరం ఏమయ్యాం? తెలుసుకోకపోతే నువ్వు ఏమై ఉన్నావో అది కోల్పోతావు. కోల్పోతావు. నిన్ను దేవుడు ఒక సువార్థికునిగా ఉంచాడా? సువార్త చేయడం లేదా? అయితే అది కోల్పోతావు. నిన్ను దేవుడు ఏ స్థానంలో ఉంచాడు అది తెలుసుకోకపోతే అది నువ్వు కోల్పోతావు. చూడండి, దేవుని కృప వల్లే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప. చూడండి, కృపను తెలుసుకున్నాడు, అనుగ్రహించిన కృపను పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు. నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. అంటే కృప ఎందుకు ఇస్తాడంటే నువ్వు ఫలాలు పొందుకోవడానికి. నీకెందుకు కృపనిచ్చాడు? నువ్వు దేవునిలో ఎదగటం లేదు, ఫలించడం లేదు, దేవుని కొరకు జీవించడం లేదు, దేవుని కొరకు బ్రతకడం లేదు, అందుకే నీ కృపనిచ్చాడు. ఆ కృపను పక్కన పెట్టి మనం ఉంటే నిష్ఫలమైపోతుంది. అంటే ఫలాలు పొందుకోలేవు. ఎవరైతే అనుగ్రహించిన కృపను తెలుసుకొని దాన్ని వాడుకుంటారో వాళ్ళు కృపలో ఎదుగుతారు, ఫలిస్తారు. కృప ఉంది కదా అని చెప్పేసి, దేవుడు కృపని ఇచ్చాడు కదా అని చెప్పేసి దుర్వినియోగం పరచుకుంటే ఆ ఇచ్చిన కృప కోల్పోతారు. కృప ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఏ కృపనిచ్చాడు దేవుడు నీకు? ఎంత కృపనిచ్చాడు? చూడండి, ఎంత కృపనిచ్చాడో పౌలుకి. చూడండి, నాకు అనుగ్రహించిన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడి తిని. ఎంత ఇచ్చాడండి? అందరికంటే ఎక్కువ కృపనిచ్చాడు.
అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాం, అందరికంటే ఎక్కువ కష్టపడుతున్నాడు, అందరికంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడు, అందరికంటే ఎక్కువ పరిచర్య చేస్తున్నాడు, అందరికంటే ఎక్కువగా ఆత్మలు సంపాదిస్తున్నాడు, అందరికంటే ఎక్కువ సంఘాలు కడుతున్నాడు, అందరికంటే ఎక్కువగా ప్రభు కొరకు పనిచేస్తున్నాడు. అందరికంటే ఎక్కువగా ప్రయాసపడి తిని అందరికంటే ఎక్కువగా పనిచేస్తున్నావు, అందరికంటే తక్కువ పనిచేస్తున్నావు దేవుని కొరకు. ఆయన పని చేయడానికే ఈ జీవితం మనకిచ్చాడు. నీ సొంత పనులు మాత్రమే చేసుకోవడానికి ఈ జీవితం ఇవ్వలేదు, ఆయన పని చేయడానికి మాత్రమే ఈ కృప. చూడండి, వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడి తిని, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. కృప నీకు ఎప్పుడు తోడై ఉంటుందంటే, ఆ కృపను తెలుసుకొని ఆ కృప అనుగ్రహించిన వాడికి నమ్మకంగా జీవించినప్పుడే ఆ కృప నీకు తోడై ఉంటది. లేకుంటే ఆ కృప పోతుంది. దేవుడు ఎంత గొప్ప కృపను ఇచ్చాడంటే, పర్వతములు తొలగిపోయినను, మెట్టులు తత్తరులను, నా కృప తొలగిపోదన్నటువంటి దేవుడు ఎవరికి కృపని ఇచ్చాడంటే అందరికీ కృపనిచ్చాడు. ఈరోజు ఒకప్పుడు సువార్త దేవుడు ఒకప్పుడు యూదులను మాత్రమే ఎన్నుకున్నాడు, అది ఇప్పుడు అన్ని జనులను కూడా ఆ కృపనిచ్చాడు ఈరోజు మనకి. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడిచ్చిన కృపను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడుతున్నామా? చూడండి ఏమంటున్నాడు, దేవుని కృప నీకెందుకు తోడుగా లేదు? కృపను వాడుకొని వాళ్ళకి దేవుని కృపలో నుంచి తొలగిపోతారు. దేవుని కృప కొట్టివేయబడుతుంది వాళ్ళ నుంచి. నేనేమై, చూడండి ఇక్కడ, నేనేమైననేమి వారనేమి అలాగనే నేను ప్రకటించున్నాను, అలాగనే మీరు విశ్వసించి చూడండి. పౌలు ఇచ్చినటువంటి కృపను తెలుసుకున్నాడు. అదే కృపను పౌలు తిమోతికి బోధిస్తున్నాడు. తిమోతి, దేవుడు కృపనిచ్చాడు, దేవుని పని చేయి, సువార్త ప్రకటించు, సువార్త ప్రకటించు. కృపనిచ్చాడు, మళ్ళీ ఆయుష్ ఉండదు, మళ్ళీ ఆరోగ్యం ఉండదు, మళ్ళీ సమయం రాదు. ఇచ్చిన సమయాన్ని వాడుకో. ఏమన్నాడు? సువార్త ప్రకటించు, సువార్త ప్రకటించు. పౌలు చెప్తున్నాడు తిమోతికి. చూద్దాం, తిమోతి రాసినటువంటి పత్రిక. దేవుడు సమయం ఇచ్చినప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే దేవుని పని చేయి, లేకపోతే తర్వాత చేయడానికి నీకు అవకాశం ఉండదు. చూడు ఏమంటున్నాడు తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ఏం నేర్పిస్తున్నాడు? ప్రయాసపడుము. ఏం నేర్పిస్తున్నాడండి? పౌలు ఏం పడ్డాడు? అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడు. నువ్వు ప్రయాసపడుతున్నావా? దేవుని కొరకు నీ ప్రయాసం ఏది? నీ కొరకు దేవుని కోసం ప్రయాసం ఏది? ఏం చెప్తున్నాడు? సమయం చూడొద్దు, ఇది సమయమా సమయం కాదని చూడొద్దు. వాక్యాన్ని ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రయాసపడుము. నాకు టైం లేదండి, రేపు అసలు టైం లేకుండా చేసేస్తాడు. మళ్ళీ టైం లేదంటే నిజంగా టైం తీసేస్తాడు నీకు. ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఉండే టైం తీసేస్తాడు. మళ్ళీ నేను బిజీ అండి, ఏ పని చేయకుండా తీసేస్తాడు. మళ్ళీ ఏ పని ఉంచకుండా చేసేస్తాడు. మళ్ళీ
ఎందుకు? కృప. ఎందుకు ఇచ్చాడు కృప? దేవుని పని చేయడానికి మాత్రమే నీకు కృప. ఏం నేర్పిస్తున్నాడు? వాక్యాన్ని ప్రకటించు, సువార్త ప్రకటించు, ప్రయాసపడు, సమయాన్ని చూడొద్దు. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించము, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము. చూడండి ఏం నేర్పుతున్నాడు? 6వ వచనం, నువ్వు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమ పడుము, సువార్థికునిగా పనిచేయము, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించుము. శ్రమపడు, దేవుని కొరకు కష్టపడు, దేవుని కొరకు ప్రయాసపడు, సువార్థికునిగా పని చేయి, సువార్త చేయి. ఏం నేర్పిస్తున్నాడండి? మళ్ళీ కృప రాదు, ఆ కృప నీకు దొరకదు. మళ్ళీ నీకు ఆయుష్ లేదు, ఇంకొక జీవితం లేదు. మళ్ళీ చేద్దామన్నా కానీ నువ్వు ఎంత మొరపెట్టినా కానీ మళ్ళీ జీవితం నీకు రాదు. టైంపాస్ చేస్తున్నావా? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏం ధరించుకుందుమా, ఇదేనా నీ జీవితం? ఇదేనా నీ జీవితం? దేవుని కొరకు నీ ప్రయాసం ఏది? నేను చూశాం ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడు? చూద్దాం. శ్రమపడుము, ప్రయాసపడుము, 2 నేర్పుతున్నాడు. శ్రమపడుము, ప్రయాసపడుము. ఏం నేర్పుతున్నాడండి? తిమోతికి శ్రమపడుము, ప్రయాసపడుము. ఉన్నాయా నీకు? దేవుని కొరకు ఏం శ్రమపడ్డావు? ఏం ప్రయాసం కనిపిస్తుంది? కుటుంబ కొరకు మాత్రమే నీ ప్రయాసం కనిపిస్తుంది. దేవుని కొరకు అంత ప్రయాసం ఉందా? కుటుంబం కోసం కష్టపడి ప్రయాసపడు, మరి దేవుని కొరకు ఏది నీ ప్రయాసం? దేవుని కొరకు ఏం చేస్తున్నావు? చూడు, ఏం చేస్తున్నావు దేవుని కొరకు? నీ ప్రయాసం ఏది? నీ క్రియలు నేను ఎరుగుదును, నీ ప్రయాసము, నీ కష్టము. చూడండి, ఒక సంఘంతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక సంఘముతో, నీ శ్రమ నేను ఎరుగుదును, నీ దరిద్రత నేను ఎరుగుదును, అయినను నీవు దరిద్రుడవే అంటున్నాడు. చూడండి, సొన్నా సంఘంతో శ్రమ దరిద్రత ఉంది పాపం, అయినా నీవు ధనవంతుడవే. నువ్వు ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా నువ్వు దేవుని దృష్టిలో దరిద్రుడవే. దేవుని కోసం ప్రయాసపడకపోతే, దేవుని కొరకు శ్రమ పడితే, దేవుని కొరకు ప్రయాసపడితే నువ్వు దేవుని దృష్టిలో ధనవంతుడు అవుతావు. చూడండి, శ్రమపడుము, పరిచర్యను సంపూర్తిగా చేయి. దేవుడిచ్చిన పనిని తెలుసుకో. దేవునికి ఏ పని ఇచ్చాడో, దేవుడిచ్చిన పని సంపూర్తిగా చేయి. ఈరోజు బోధలు ఎటువంటి బోధలు అయిపోయాయంటే, అనుకూలమైన బోధలు. దేవునికి అనుకూలమైన బోధలు చెప్పట్లేదు, మనుషులకు అనుకూలమైన బోధలు కావాలి. మనుషులకు అనుకూలమైన బోధలు మనం బోధిస్తే మనుషులు అందరూ వస్తారు. కానీ పౌలు తిమోతికి అలా చెప్పడం లేదు. పౌలు చెప్తున్నాడు, చూడండి 8వ వచనం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూస్తే, నీ ఉపదేశము మోసము లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాపేక్షమైన హితవాక్యముతో కూడినది గాను ఉండాలి. నీ ఉపదేశం ఎలా ఉండాలి? అందులో మోసం ఉండద్దు. నువ్వు బోధించు, వాక్యాన్ని ప్రకటించు, కానీ ఉపదేశిస్తప్పుడు అందులో మోసం ఉండద్దు. మాన్యమైనది గాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినది గాను ఉండాలి. ఎలాంటి బోధిస్తున్నాడు? స్వార్థంతో బోధిస్తున్నాడా?
ఈ రోజుల్లో కొందరు ఈ బోధిస్తే చర్చికి రారని చెప్పి, కానుకలు పోతాయని చెప్పి, వేరే చర్చికి వెళ్ళిపోతారని చెప్పేసి కొన్ని బోధించరు. వేరే చర్చికి వెళ్ళిపోతారు అటు చెప్తే. రారు, కానుకలు ఇవ్వరు. మా చర్చి నష్టం పోతుంది, మా చర్చికి అనేక మంది రాకపోతే చర్చి నడవదు కాబట్టి కొన్ని బోధలు చెప్పరు. వాళ్ళకి వాళ్ళకి హితం జరిగేది బోధలే చేస్తారు. వాళ్ళు ఎట్టపోతే నాకెందుకు, వాళ్ళ ఫలం వాళ్ళు అనుభవిస్తారు, మాకెందుకు అని కొన్ని బోధలు చెప్పరు. వాళ్ళు ఏమన్నా అరిస్తే వాళ్ళు మమ్మల్ని వదిలేస్తారు, వాళ్ళకి ఆత్మీయంగా ఎదగలేదని చెప్పేసి కొన్ని బోధించరు. మాకెందుకులే అని చెప్పేసి వదిలేస్తారు వాళ్ళు. తద్వారా ఏమవుతుంటే ఇద్దరు పోతారు. ఉపదేశించాలి, ప్రయాసపడడం నేర్పించాలి, శ్రమపడడం నేర్పించాలి, ప్రభు కొరకు సువార్తలో పని చేపించాలి వాళ్ళ చేత. ఎవరైతే శ్రమపడరో, ఎవరైతే సువార్త చెయ్యరో, ఎవరైతే ప్రయాసపడరో వాళ్ళు ఏమైపోతారండి? దేవుని కృపను, ఇచ్చిన కృపను వాళ్ళు కోల్పోతారు. క్రీస్తులో వాళ్ళకి ఏ ఫలము ఉండదు. ఎందుకండి దేవుని నమ్ముకోవడంలో ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పండి? చూడండి ఎంత. అందుకే తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. నా కుమారుడా, క్రీస్తు యేసు నందు కృపచేత బలవంతుడవు కమ్ము. కృప ఇచ్చింది నువ్వు బలహీనుడు కావడానికి కాదు, బలవంతుడవు కావడానికి. కృపను వాడుకున్నాడు బలవంతుడు అవుతాడు, కృపను వదిలేసినాడు మరింత బలహీనుడు అవుతాడు. మరింత బలహీనుడైపోతాడు. ఎందుకు కృపనిచ్చింది, ఎందుకు ఆయుష్నిచ్చింది, ఎందుకు నీకు శక్తినిచ్చింది, ఎందుకు నీకు ఉద్యోగం ఇచ్చింది, ఎందుకు నీకు కుటుంబాన్ని ఇచ్చింది, ఎందుకు నీకు పిల్లల్ని ఇచ్చింది దేవుడు. కొంతమంది ఎంత మొరపెట్టినా వాళ్ళకి 20 సంవత్సరాలకు కూడా పిల్లలు లేరు. వీళ్ళకేం అడగకముందే ఇచ్చేశాడు దేవుడి పిల్లల్ని కొంతమందికి. కొందరికి అడిగిన తర్వాత ఒక 5 సంవత్సరాలని దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు పిల్లల్ని? నీ ఇష్టానుసారంగా పెంచుకోవడానికా? వాళ్ళ ఇష్టానుసారంగా పెంచడానికా? ప్రభువు కొరకు వాళ్ళని పెంచడానికి ఇచ్చాడు. నీ ఇష్టానుసారంగా పెంచడానికి కాదు, వాళ్ళ ఇష్టానుసారంగా పెరగడానికి కాదు. ప్రభువు కొరకు వాళ్ళని బలమైన సాధనాలుగా పెంచడానికి పిల్లల్ని ఇచ్చాడు. కృప పోయింది. ప్రభు కొరకు పెంచుతున్నావా నీ పిల్లలని? నీ కుటుంబం ప్రభు కొరకు పనిచేస్తుందా? ప్రయాసపడుతుందా? మరి ఏం కోల్పోతాం చూడండి. అందుకే మనం యెహోషువ అంటాడు, నేను నా కుటుంబము యెహోవాను సేవిస్తాం. నేను నా కుటుంబం, నా ఇల్లు యెహోవాను సేవిస్తాం. కృప కోల్పోతాం. కృప కోల్పోయిన తర్వాత తిరిగి పొందుకోవడం అంత ఆషామాషి కాదు. ఒక్కసారి దేవుడిచ్చిన కృపను కోల్పోయావా? చూడండి, సౌలు కోల్పోయాడు. దేవుడిచ్చిన కృపను కోల్పోయాడు సౌలు. ఒక బెన్యామీను గోత్రంలో నుంచి అల్పమైన గోత్రం, అందులో అల్పమైన వాళ్ళు వీళ్ళు. మళ్ళీ వాళ్ళని ఎన్నుకొని రాజు చేశాడు దేవుడు. దేవుడు ఎందుకు నేను రాజుని చేశాడు మర్చిపోయి, తను రాజును కాబట్టి ఇష్టానుసారంగా జీవించడం నేర్చుకో. తనకు మనసు నచ్చితే దేవుడు కృపను కోల్పోయాడు. అందుకే సౌలుని తీసి దావీదుని ఎన్నుకున్నాడు దేవుడు. నువ్వు కృప వాడుకోపోతే ఆ కృపను ఇంకొకరికి ఇస్తాడు అంతే దేవుడు. ఏ ప్రయోజనం లేదు. నువ్వు వాడుకోలేదు, ఇంకొకరు చేస్తారు, దానివల్ల కోల్పోయేది నువ్వే. దేవుడు ఇచ్చిన కృపని కోల్పోవద్దు. ఈరోజు మెసేజ్ ఏంటంటే కృప.
ఆయన కృప ఎంతో ఉన్నతి, జీవము కంటే ఉన్నత. దావీదు అంటాడు, నీ కృప ఈ జీవము కంటే ఉత్తమమైనది. ఇచ్చిన కృప వాడుకుంటే ఈ జీవం కంటే మంచి జీవితం నీకు వస్తుంది. వాడుకోలేదంటే ఈ జీవితం వ్యర్థమైపోతుంది. కాబట్టి మనము కృప తెలుసుకోవాల్సిందంటే ప్రయాసపడుము, శ్రమపడుము, సువార్థికుడిగా పనిచేయి. దేవుని కొరకు శ్రమపడు, ప్రయాసపడు, దేవుని కొరకు సువార్త ప్రకటించు, సువార్థికునిగా పనిచేయి. ఈ తిమోతికే చెప్తున్నాడా? మనందరికీ చెప్తున్నాడు దేవుడు. తిమోతికి చెబుతూ మనందరికీ చెబుతున్నాడు. నాకంత సమయం ఏడుందండి, నాకు పనులు ఎక్కువ ఉన్నాయండి, నా కుటుంబం చూసుకోవడానికి నాకు సరిపోవట్లేదు, నా కుటుంబంలో ఎవరు లేరండి, నా కుటుంబం చూసుకోవడానికి నాకు సమయం లేదండి అన్నారా? దేవుడిచ్చిన కృపను తీసి, నీ కృపని చూడండి. ఒక తలాంతి ఇచ్చాడు ఒకనికి. వాడేం చేశాడంటే చూద్దాం. ఆ ఒక తలాంతు వాడుకున్నాడా? ఆ ఇంకోటి ఒకటి చేశాడా? కఠినుడైపోయాడు. అరే, నేను నా కోసం కాదు దేవుని కోసం పని చేస్తే నాకేమొస్తుంది? దేవుని కొరకు పని చేస్తే నన్ను దేవుడు ఏమైనా పోషిస్తాడా? నేను కష్టపడి బతికితేనే నాకు 4 రాళ్ళు పోస్తున్నాయి, నేను కష్టపడితేనే నేను తింటాడా? దేవుడు నన్ను పోషిస్తున్నాడా? దేవుని పని చేస్తే నాకు డబ్బులు ఎట్లా వస్తాయి? దేవుని పని చేస్తే నా పిల్లలు ఎట్లా పోషించబడతారు? దేవుని పని చేస్తే నాకు ఎక్కడొస్తుంది? అంటే దేవుని పట్ల దేవుని కృప తెలియదు, దేవుని కృప తెలియదు. దేవుడు ఎందుకు ఆ పని మనకు అప్పచెప్పాడో మనకు తెలియదు, కృప తెలియదు. కాబట్టి ఏం కోల్పోతామంటే ఆ కఠినత ఉన్నది. కఠినత మనుషుల్లో ఏముందంటే కఠినత. ఉద్యోగం చేసుకున్నా డబ్బులు వస్తాయి, చేసుకోవాలి, కొత్తని లేదు. పౌలు కూడా ఉద్యోగం చేశాడు, పౌలు కూడా పని చేశాడు, చేయలేదా? పని చేస్తూ సేవ చేయలేదా పౌలు? ఈరోజు మనం నేర్చుకోవాల్సింది పని చేస్తూ సేవ చేయడం, పని చేస్తూ సువార్థికునిగా పని చేయడం, పని చేస్తూ ప్రభు కొరకు పని చేయడం, పని చేస్తూ కుటుంబాన్ని చేస్తూ శ్రమపడడం. చూడండి ఏం నేర్పించాడు పౌలు మనకి, ఎంత చక్కని మార్గము మనకు చూపించాడు. పని చేస్తూ సువార్థికంగా చేయి. ఎక్కడో సాట సొంత పనులే చేసుకుంటా ఉంటారు, దేవుని పని మాత్రం చేయకపోతే ఏమి చేయడు దేవుడు. ఆయన ఇచ్చిన కృప తీసేస్తాడు అంతే. పేరు పోతుంది, ఘనత పోతుంది, ఆయుష్ పోతుంది, అన్నీ పోతాయి, అన్నీ కోల్పోతారు. పౌలు చూడండి అన్ని పొందుకున్నాడు కృపను వాడుకుంటే. కృపను వాడుకుంటే అన్ని పొందుకుంటావు. దేవుని కృపను విస్మరిస్తే అన్ని కోల్పోతావు. సమస్తము చూడండి, అపోస్తులు సమస్తం విడిచిపెడితే సమస్తం పొందుకున్నారు వాళ్ళు. దేవుని వరకు వస్తే ఏదైనా చేయడానికి ముందుకు రావాలి మనం. కేవలం డబ్బులు ఇచ్చి సంఘానికి ఇస్తే సరిపోదు. నీ డబ్బులు నాకెలా అంటాడు? నీ హృదయం ఇకపోతే, నువ్వు శ్రమ పడకపోతే నీ డబ్బులు ఎందుకు? దేవునికి అవసరమే లేదు. కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని కృపను తెలుసుకోవాలి. అనుగ్రహించిన కృపను బట్టి నిరర్ధకం చేయకూడదు. చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. దేవుని కృప నిరర్ధకం చేస్తే ఏం జరుగుతుంది చెప్పి ముగించుకుందాం. ఎబ్రిల్ రాసినటువంటి గ్రంథం, ఎబ్రిల్ గ్రంథం 10వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. ఏప్రిల్ గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం.
ఎవడైనను మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా జాలి వాణ్ణి చంపించెదరు. అంటే అక్కడ కృపనిచ్చిండా? ఇట్లుండగా దేవుని కుమారుని పాదముల కింద తొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలకము ఆత్మకు తిరస్కరించువాడు ఎంత ఎక్కువ దండనకు పాత్రను ఎంచబడుతున్నది మీకు తోచును. ఏమంటాండి ఇక్కడ? దేవుని కుమారుణ్ణి పాదముల కింద తొక్కడం అంటే ఏంటి? సువార్త ప్రకటించు వారి పాదములు అంటే సువార్త ప్రకటించరా బాబు అంటే వానికి ఏంటి? ఎంత చులకనంటే ఒక పురుగును కాలి కింద వేసి తొక్కితే ఎట్లుంటది? అంత చులకన వీనికి సువార్త చెప్పడం అంటే లెక్కే లేదు. అంత చులకన అంటే పాదముల కింద వేసి తొక్కుతున్నాడు సువార్త ప్రకటించడం అంటే అంత చులకన. నేను ఎంతమందికి ప్రకటించావు సువార్త? ఎంతమందికి ప్రభు కొరకు నిన్ను శ్రమపడ్డావా? నీ కొరకు మాత్రమే శ్రమపడ్డావా? అంటే దేవుని కుమారుణ్ణి ఏం చేస్తున్నావు? ఆయన సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన ప్రణాళికను, ఆయన ఇచ్చిన కృపను అన్నిటినీ సువార్తని పక్కన పెట్టావంటే వాడు ఇవన్నీ చేసినట్టు లెక్క. పాదములను తొక్కి ఏం చేసినాడు? తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, అంటే సువార్త రక్షించుటకు శక్తి, అది అనేకుల్ని రక్షించి నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేస్తుంది అనే దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఒక పవిత్రతతో, ఒక సాధనంగా, ఒక ఆయుధంగా వాడకపోవడం వలన దాన్ని తిరస్కరించినాం. కాబట్టి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంతో ఎక్కువ దండనకు పాత్రుడగును. చూడండి, సువార్త ప్రకటించకపోతే ఎంత శ్రమ అని చెప్తున్నాడు. ఎంత శ్రమ! ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి, ప్రభు కొరకు జీవించండి, ప్రభు పని కూడా చేయండి. మీ పనులు చేసుకుంటూ పనులు చేయండి, శ్రమ పడండి, సువార్థికునిగా పని చెయ్యాలి. బి అన్ వర్క్ ఇన్ ఎవాంజలిస్ట్. కష్టపడుతున్నావు, పనులు చేసుకుంటున్నావు, ఇంటికి పోతున్నావు, సరుకులు తెచ్చుకుంటున్నావు, స్నానం చేస్తున్నావు, తింటున్నావు, పెళ్ళిళ్ళకి పోతున్నావు, బర్త్డేలకు పోతున్నావు, చావులకు పోతున్నావు, అన్నిటికి పోతున్నావు. కానీ సువార్తకు పోతున్నావు అంటే పోవు సువార్తకి. అది మాత్రం చెయ్యం. అన్నీ చేస్తావు, సువార్త ఒకటి చెయ్యవు. అంటే దాన్ని ఏం చేస్తున్నావు? అది పవిత్రమైన కార్యము అని ఎంచడం లేదు. అది సువార్త ప్రకటించడానికి నాకు దేవుడు కృపనిచ్చాడు అని ఎంచుకోవడం లేదు. దేవుని కుమారుని ఏం చేస్తున్నావు? పాదముల కింద తొక్కేస్తున్నావు. కాబట్టి వీళ్ళకి ఎక్కువ దండన ఉంటది. జాగ్రత్తగా ఉండాలి, సువార్త ప్రకటించాలి. సమయమందు అసమయమందు దేవుడిచ్చిన కృపను వాడుకుంటూ సువార్త ప్రకటించు. సువార్త శ్రమపడుము, సువార్తగా పనిచేయడం. లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ చూడండి, దేవుడు మనకేమి ఇచ్చాడు చూద్దాం. ఆయన పక్షంగా శ్రమ పడుటకు కూడా మనకు అనుగ్రహించాడు. నీ కుటుంబం కోసమే కష్టపడుతున్నావా? నీ కుటుంబం కోసమే పనిచేస్తున్నావా? అందుకే దేవుడు ఈరోజు ఇటువంటి క్రైస్తవులు ఎక్కువ ఉన్నారండి. ఇటువంటి క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు. చూడండి దేవుడు ఏం చెప్పాడు. చూద్దాం. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం.
ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందలి మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీరును కలిగి ఉండినందున. చూశారా, పౌల్లో మనం ఏం చూస్తున్నాం, ఏం విన్నాం? పౌలు ఏం చేశాడు, ఎలా చేశాడు, ఏం చేయమన్నాడు, ఇవి చూడాలి, వినాలి. మనం పౌలు పరిచర్యను చూడాలి, వినాలి. పౌలు పరిచర్యను మనం నేర్చుకోకపోతే, పౌలు చేసిన పరిచర్యను మనం ధ్యానించకపోతే, పౌలుకు దేవుడు ఇచ్చిన కృపను తెలుసుకోకపోతే మనం కూడా ఆ కృపను కోల్పోతాం. మీరు వినిచినట్టు పోరాటం మీరును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే మాత్రమే కాదు. ఇక్కడ మనం యేసుని విశ్వసించాం, అదొక్కటే కాదు మనకిచ్చింది. ఆయన పక్షంగా శ్రమపడుటయు ఆయన పక్షముగా మీకు అనుగ్రహించబడెను. అంటే ఆయన కొరకు శ్రమపడాలి, ఆయన కొరకు శ్రమపడాలి. విశ్వాసం ఉంచితే సరిపోతుందా? క్రీస్తునందు 30వ వచనం, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షముగా శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడి. అంటే నీ శ్రమ పడ్డం నేర్చుకోవాలా. శ్రమ పడ్డమే నేర్పించాడు పౌలు తిమోతికి. అమ్మో, చూశావా ఏం నేర్పిస్తున్నాడు, ఏం నేర్చుకోవాలి? సహవాసం చేయాలి. అందుకే అపోస్తుల పరిచర్యలు ఏం పెట్టారు తెలుసా? అనుదిన సహవాసం. మనకు ఆదివారం ఒకటే ఉంది సహవాసం. ఎందుకు అంటే, ఈ రోజుల్లో క్రైస్తవులు ఎందుకు ఎదగలేకపోతున్నారంటే ఆదివారం ఒకటే ఉంది సహవాసం. అది కూడా ఆదివారం సగం మంది రారు చర్చికి. 50% ఆదివారం వస్తారు, 50% అసలే రారు. ఆదివారం కూడా ఎగరగొట్టేస్తారు వాళ్ళ పనులు. ఎట్ట బతకాలండి మేము ఉద్యోగం లేకపోతే? మాకు ఉద్యోగాలు లీవ్ ఇవ్వరండి అంట. అది చాకు మాత్రమే, అది అబద్ధం, అది చాలా అబద్ధం అండి, అది చాలా అబద్ధం. దేవుని దగ్గరకు వచ్చాక అలా మాట్లాడతారు. పెళ్ళిళ్ళు, బర్త్డేలు, చావులు, ఇంకా అదర్ ఏదన్నా అప్పుడే వర్క్స్ ఉంటే గనక వాటి కోసం ఎన్ని లీవులైనా వస్తాయి, ఎన్ని లీవులైనా పెడతాం. ఇది అబద్ధం అండి, చాకులు. దేవుని దగ్గరకు వచ్చేళ్ళకి చాకు. ఆ ఒక తలాంతి ఇచ్చినప్పుడు మాట్లాడతారండి. అందుకనే చూడండి, అపోస్తుల పరిచర్యలో ఏముందంటే అనుదిన సహవాసం అన్నది. అందుకే వాళ్ళకి భయము, భక్తి, దేవుడు గొప్ప కార్యాలు. అనుదిన సహవాసం లేకపోతే వాళ్ళు క్రీస్తులు ఎదగలేరు. చూడండి, ఇంటింట సహవాసం ఉన్నది, సంఘముతో అనుదిన సహవాసం ఉన్నది వాళ్ళకి. పౌలంతా పని చేసుకుంటారు, రాత్రి సేవ చేస్తారు. పౌలు చేయలేదా? పని చేస్తూ సేవ చేయలేదా? ఒక మార్గం చూపించలేదా? మనకెందుకు? కాబట్టి మనం కూడా పౌలు అవలంబించినటువంటి మార్గం మనం అవలంబించాలి. పౌలు చెప్పినటువంటి మాటలు విశ్వసించి, పౌలు ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతుందో తెలుసుకొని పశ్చాత్తాపడుతూ మారు మనసు పొందితే మనం ముందుకు సాగితే దేవుని కృప నువ్వు నిష్ఫలము కానేరదు. దేవుని కృప నీకు ఎల్లప్పుడూ తోడై ఉంటుంది. ప్రభు ఈ మాటలు దీవించిన గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. కనికరించావు నాయన, ఈ చక్కని జీవితాన్ని మాకిచ్చావు తండ్రి. మంచి ఆరోగ్యం ఇచ్చావు, ఆయుష్నిచ్చావు, మంచి శక్తినిచ్చావు తండ్రి. కానీ వీటిని మేము నిష్ప్రయోజనం చేసుకోకుండా, వీటిని పాడు చేసుకోకుండా ఇచ్చిన వాటిని నీ కొరకు వాడుటకు సహాయం చేయి నాయన. ఎంతమంది వ్యర్థపరుచుకుంటున్నారో, ఎంతమంది అలా నిర్లక్ష్యం చేస్తున్నారో, ఎంతమంది పట్టించుకోవడం లేదో, ఎంతమంది వాడుకోవడం లేదో నాయన, వారిని దర్శించండి, వారితో మాట్లాడండి, వారి సరిచేయండి, వారికి పశ్చాత్తాపం దయచేసి నాయన, వారి క్రీస్తు కొరకు శ్రమపడుతూ ప్రయాసపడ నేర్పించమని, నీవే నడిపించి గంటమయ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.